The light is breaking through the darkness. Receive your deliverance and peace right now. నికోడెమస్ ముద్దాడ ఛానల్ కి స్వాగతం. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, పరలోకమందున్న ప్రేమ కలిగిన తండ్రి, మీకే మహిమ, ఘనత, ప్రభావము చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభువా, ప్రారంభం నైనా మరి మీతోనే ప్రారంభించి దిన ప్రారంభం మీలోనే ఆనందించి మీ కొరికే బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. ఇంతవరకు పాడి మహిమపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నా తండ్రి. అయ్యా, ఈ లోకంలో మిమ్మల్ని స్తుతించిన కంటే మాకు ఇంకెక్కువైనది ఏది లేదు. మిమ్మల్ని మహిమపరచడం కంటే, మీ సేవ చేయడం కంటే మాకు తృప్తినిచ్చేది ఏది లేదు. మీ సేవలో తృప్తిగా జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని దేవా, మీ సన్నిధి ఏందో ఆనందించే కృపనివ్వమని మీ మాటలు దివారాత్రులు ధ్యానిస్తూ ప్రభువా, దేవా అలా ధ్యానిస్తున్నప్పుడు అవి మాకు దేవా నాయనా దేనికంటే ఈ లోకంలో అనేక రకాల రుచిగల పదార్థాల కంటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాంటి వాక్య అనుభూతిని, వాక్య సంబంధమైన తండ్రి సంతృప్తిని, వాక్య సంబంధమైన తండ్రి ఇగో మీ ఎడల తండ్రి ఆనందించే కృపను అందరికీ ప్రసాదించండి. మీ సన్నిధికి దూరం అయిపోయి మీ సన్నిధికి నిర్లక్ష్య పెట్టి ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు బ్రతికే మనసును దయచండి. ఆయన ఈ దుష్ట కాలంలో పాపిష్టి ఆలోచనలతో జీవితాన్ని పతనం చేసుకోకుండా పరిశుద్ధంగా పవిత్రంగా మీ కొరకు జీవించగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక గంభీరమైన దేవుని ఆలోచనలో ఉన్న అద్భుతమైన వాస్తవాన్ని దైవ గ్రంథం సహాయం చేత, దేవుని ఆత్మ సహాయం చేత మనందరూ కూడా నేర్చుకుందామండి. మొబైల్లోనే నెట్ ఆపండి. నెట్ రావట్లేదు ఏంటిది? ప్రియులారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న సంగతి ఏంటంటే, దేవుడు ఈరోజు మనకి నేర్పిస్తున్న మంచి అద్భుతమైన విషయం ఏంటంటే, అంతరంగాన్ని గురించి నాకు కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవాలని అయితే భావిస్తున్నానండి. చాలామంది పేరుకైతే మనిషిలా ఉన్నారు. ఎలా ఉన్నా అంటే, పేరుకైతే మనం మనుషుల్లా ఉన్నా కానీ మనలో ప్రస్తుతం చాలా విచారాలు ఉన్నాయి. ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాం. అంతరంగంలో జరిగే కల్లోలం, యుద్ధం, దాని వలన మనుషులు పడుతున్న యాతనలు, సమస్యలు, వాటన్నిటి గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం. మీ మనసులో ఎట్టి భారం ఉన్నా, మీ మనసులో ఎట్టి చింత ఉన్నా, మీ మనసులో ఏ విధమైన కలవరపెట్టే పరిస్థితులు ఉన్నా, ఈ దినం యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవుని వలన అవన్నీ తొలగిపోవును గాక. ఈరోజు మీ జీవితాలు ఖచ్చితంగా మిమ్మల్ని భయపెట్టే, మిమ్మల్ని వేదన గురి చేసే, మిమ్మల్ని కలవరపరిచే ప్రతి సంగతి నుంచి కూడా ఖచ్చితంగా మీరు ఈరోజు ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగితే, వాక్యం సారాన్ని కనుక మీరు గ్రహించగలిగితే, ఇప్పుడే యేసునామమున మీరు ఏం చేస్తారంటే, ఈ ఆరాధన ముగిసేలోగా సంతోషంగా, ఆనందంగా అయితే మీ హృదయాలు నింపబడతాయి. అలా నింపబడింది కాక. ప్రియులారా, ప్రస్తుత ప్రపంచంలో మనిషికి అన్నీ ఉన్నాయండి. ఏమున్నాయి? తిండి ఉందా? ఉంది. ఏం కావాలి? మనిషికి అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదో తెలుసా? నెమ్మది లేదు, శాంతి లేదు. మనిషికి పరుపులు ఉన్నాయండి, ఖరీదైన పరుపులు కొనుక్కుంటున్నారు. నేలను పడుకున్నాడు పట్టి మంచం మీద నుంచి, నవారు మంచం నుంచి డబుల్ కట్ట మంచం వరకు, ఆ డబుల్ కట్ట మంచంలో కూడా మళ్ళీ దాని మీద వాడే పరుపు 50,000, 60,000, 1,00,000 వరకు కూడా ఇంకా పైపెచ్చి ఉండొచ్చేమో పరుపులు కొంటున్నారు. ఎంత ఖరీదైన పరుపు కొన్నా సరే, ఆ గదిలో నీ ఒక్కపోత
ఉందని ఫ్యాన్ పెట్టుకుని ఫ్యాన్ దగ్గర నుంచి కూలర్ దగ్గర నుంచి ఏసీలు ఉన్నా కానీ కొందరికి ఏముండట్లేదు తెలుసా, నిద్ర రావట్లే. ఖరీదైన పడకుంది, శరీరానికి కావలసినంత చల్లదనాన్ని ఇచ్చే ఏసీలు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి, అయినా ఏ రావట్లేదు, నిద్ర రావట్లేదు. ఆహారం ఉంటుంది, గంజినీళ్ళు తాగే స్థితి నుంచి ఈరోజు చక్కగా పంచపక్ష పరమాణాలు అంటే ఎవరికి అర్థం కాదు అంటే పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, పలావులు అవన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. రకరకాల డ్రింక్స్ ఉన్నాయి, రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నా సరే ఆకలి ఉండదు. ఉంటుందా ఎవరికైనా? ఉండట్లేదు. కారణం ఏంటంటే మన మైండ్ దాని మీదకి వెళ్ళట్లేదు, తినబుద్ధి వేయట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఏం జరుగుతుంది మనసులో? ఏం జరుగుతుంది మనసులో? ఏం జరుగుతుంది ఒకసారి మీరు ఆలోచించండి. ప్రియులారా, మనం చాలా కొన్ని విషయాలు నిర్లక్ష్యంగా ఉంటాం. చాలా నిర్లక్ష్యంగా ఉంటామండి. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఉదయము అల్పాహారం లేదనుకోండి, బ్రేక్ఫాస్ట్ టిఫిన్ లేదనుకోండి, మన పొట్ట ఏమవుద్ది? గాయపడుతుంది. అంటే గ్యాస్తో నింపబడుతుంది. అవునా? దీనికి అమెరికా, ఇజ్రాయేలు, ఇరాన్ యుద్ధం అక్కర్లే. ప్రతిరోజు కడుపులో జరుగుతున్న యుద్ధానికి సరిగ్గా తిండి పెట్టకపోతే ఏమవుద్ది? గ్యాస్ పెట్టేస్తుంది, పొట్ట గాయం అవుతుంది. మీరు 24 గంటలు నీరు తాగకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. పెద్దలు అంటారు కదా, 4 రాళ్ళు ఎన్న చేసుకుంటారంటే నీళ్ళు తాగడం మనిషి కిడ్నీలో రాళ్ళు వేసుకుంటున్నారు. ఆలోచించండి. సుఖనిద్ర పోరా అంటారు, కానీ మనం ఏం చేస్తాం? రాత్రులు ఫోన్ పెట్టుకొని గబిలేలు మాదిరిగా 11, 12 అయినా సరే ఏం చేస్తామండి? నిద్రపోకుండా ఉంటాం. తెల్లవారు లేస్తామా? తెల్లవారు లేవలేకపోవడం వల్ల గాలి బ్లడర్ అని ఒకటి ఉందండి, అందులో రాళ్ళు వస్తాయి. కిడ్నీలో రాళ్ళు వస్తాయి, అందులో రాళ్ళు వస్తాయి. మరియు మనము తెల్లవారే చల్లని ఆహారం తినేసాం అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది ఏం చేస్తారు? తెల్లవారే తింటలేదా? ఐస్ క్రీములు తింటారు, మిగిలిపోయిన చికెన్లు, మటన్లు ఎవడైనా తినేస్తారో ముందే ఏం చేస్తాం? వెళ్ళి కుమ్మేస్తుంటారు. అలా తినేయడం వల్ల చిన్న ప్రేగులు గాయమవుతాయి. ఏ ప్రేగులు? చిన్న ప్రేగులు. బాగా నాకు మసాలా ఉండాలండి, మసాలా లేకపోతే బాగోదండి అని అంటారు కదా. అలా ఏమన్నా బాగా కారం ఎక్కువ తింటే పెద్ద ప్రేగులు గాయపడతాయి. ఓకే. కొందరు ఎక్కువగా వేయించి డీప్ ఫ్రై చేసినవి అయితే చాలా ఇష్టం. నాకు వేయించిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టం అండి, వేయించిన వేపులు చాలా ఇష్టం. మా మమ్మీ ఎప్పుడు చేయదు. మమ్మీ ఎందుకు చేయదంటే మీరు మమ్మీ అయిపోతారు తర్వాత. మమ్మీ అంటే ఏంటి? చచ్చిపోయిన తర్వాత శవాన్ని పూడుస్తారు కదా, జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తాను. ఎక్కువగా వేయించిన ఆహారం ఇవన్నీ తినేటప్పుడు పెద్ద పేగు డ్యామేజ్ అయిపోద్ది. చాలామంది అండి, ఒరే బాబు ముక్కు ఎందుకు ఇచ్చాడంటే మంచి వాసన పీల్చుకోవడం కాదు, ఈ దుర్మార్గుడు ఏంటంటే సిగరెట్లు తాగడం కదా. అది పీల్చడం కాదు, మనకు కూడా పీల్చేలా చేస్తారు. అలా సిగరెట్లు తాగితే ఏం దెబ్బతింటే ఏ గాయం అవుతాయి? ఊపిరితిత్తులు గాయమవుతాయి. తర్వాత మనలో ఎక్కువ మందికి జీవితంలో కాస్త ఉప్పు కారం తినట్లేదు అంటారు కదా, అలాని చెప్పి తగు మాత్రం తినాలి. కానీ కొందరు చాలా ఎక్కువగా తింటారు. ఎంత ఎక్కువగా తింటారంటే బీపీ వచ్చి హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేంతగా తింటారు. ఉప్పు ఎక్కువ తినొచ్చా? ఉప్పు ఎక్కువ తింటే కొలెస్ట్రాల్తో మీ భోజనం తిన్నప్పుడు గుండె ఏమవుద్దండి? గాయపడుతుంది. తీపి పదార్థాలు అంటే చాలామందికి ఇష్టం అండి. నాకు ఐ లవ్ స్వీట్ అంటారు. ఐ లవ్ స్వీట్. ఆ తర్వాత అదేం చేస్తే తెలుసా? స్వీట్స్ ఎక్కువ తింటే ప్యాంక్రైటిస్ ఉంటాయి కదా మన హృదయంలో, మన బాడీలో. ఈ ప్యాంక్రైటిస్ ఏమవుద్దంటే గాయపడుతుంది. ఎందుకంటే ఉచితంగా లభిస్తాయి. తినడం ద్వారా అన్నీ కూడా అది లోపల
చక్కెర స్టార్ట్ అవుతుంది లేదా గ్లూకోజ్, షుగర్, దాని ప్యాంక్రేస్ డ్యామేజ్ వల్ల షుగర్ వస్తుంది, దానివల్ల అది గాయపడుతుంది. తర్వాత మీరు చీకట్లో మొబైల్ ఎక్కువగా చూస్తుంటే ఏమవుద్ది, మన కళ్ళు గాయపడుతుంది. ఇలా ఇవన్నీ గాయపడ్డాక, ఇవన్నీ దెబ్బతిన్నాక అప్పుడు ఆలోచిస్తుంది శరీరం, అయ్యో నాకేదో అయిపోతుంది, నా శరీరంకి ఏదో అయిపోతుంది. ఇక అదే ఆలోచనలో ఇక నిద్ర రాదు. ఒంట్లో ఒక జబ్బు స్టార్ట్ అయితే, ఒంట్లో ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుందా? కొందరు ఊరకనే మనుషులతో సంబంధాలు కలుపుకుంటారు, మంచిగానే బాగుంది. ఆ దెబ్బతిన్న తర్వాత ఏదో మాట వల్ల, ఏదో ఒక చర్య వల్ల దెబ్బతిన్న అసలు ఏం జరిగింది, ఏమైపోతుందని ఆలోచిస్తా కూర్చుంటారు. దానివల్ల కూడా ఏమవుద్ది, లోపల ఒక యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ ముందు చెప్పిన ఉదాహరణలు అన్నీ ఆలోచిస్తే శరీరం దెబ్బతిన్నాక లోన ఒక యుద్ధం జరుగుతుంది. ఎక్కడ యుద్ధం అది? అవయవాలు దెబ్బతిన్నాక, మన ఆలోచనలు దెబ్బతిన్నాక, మనం అనుకున్నది జరగలేనప్పుడు, మనతో ఎవరు రాలేనప్పుడు, మనతో ఎవరు ఉండలేనప్పుడు, మనతో ఎవరు సహవాసం చేయలేనప్పుడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది లోన. ఎక్కడ స్టార్ట్ అవుద్ది? నీ అంతరంగంలో స్టార్ట్ అవుతుంది వార్. మన అంతరంగంలో యుద్ధం ప్రారంభం అవుతుంది. మనిషి బయటికి బాగా కనిపిస్తుంటాడు, కానీ లోన మాత్రం ఒక యుద్ధమే జరుగుతుంటుంది. ఆలోచిస్తున్నారా? ఆ లోపల జరుగుతున్న యుద్ధం ఎవరికి తెలియదు, కనబడదు. అది బయటికి కనిపించే కళ్ళు, ముక్కు, నోరు, అవయవాలు, దీనికి రోగం వస్తే ఎవరికైనా తెలుస్తుంది, దీని ప్రాబ్లం అయితే ఎవరికైనా తెలుస్తుంది. కానీ లోన ప్రాబ్లం అయితే కనిపించదు కదా. అంతరంగం ఎవరికైనా కనిపిస్తుందా? హృదయం ఎవరికైనా కనిపిస్తుందా? మనసు ఎవరికైనా కనిపిస్తుందా? కనబడదు. ఈ అంతరంగంలో ఒక యుద్ధం ప్రారంభమైనప్పుడు, అంతరంగంలో ఒక అలజడి ప్రారంభమైనప్పుడు, అంతరంగంలో ఒక కల్లోలం ప్రారంభమైనప్పుడు, ఇదిగో ఎంత ఖరీదైన పరుపు ఉన్నా, ఎంత రుచికరమైన పదార్థాలు ఉన్నా, నీ శరీరం సహకరించలేనప్పుడు, నీ పరిస్థితి బాగోలేనప్పుడు దాని మీదే నీ మనసు వెళ్ళిపోతుంది. అలా ఆలోచించి 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 మనిషి మనసులోకి, హృదయంలోకి ఏమో తెలిసింది, భయాలు ప్రారంభమవుతాయి. అసలు అంతరంగం ఏంటి? అంతరంగం అనేది కనిపించని, బాహ్య ప్రపంచానికి కనబడలేని ఒక లోకం. నీలో ఉంది ఆ లోకం, మా లోకం కాదు. ప్రతి మా లోకానికైనా ఏడు ఈ లోకం ఉంటుంది లేదు, ఏది అంతరంగ ప్రపంచం. నీలో అంతరంగం అంటే మనసు, హృదయం. అది ఎవరికి కనబడదు, కానీ లోపట ఎన్నో ఉంటాయి. లోపట ఎన్నో ఉంటాయి. అక్కడ ఏముంటాయి? ఆలోచనలు బయలుదేరుతాయి, భయాలు అక్కడే ఉంటాయి, కోరికలు అక్కడే ఉంటాయి, ఆశలన్నీ అక్కడే ఉంటాయి. అసలు ఈ లోకంలో ఏది చేయలేని మొదటి ప్రారంభం అక్కడే. ఎక్కడ ప్రారంభం అవుతుంది చెప్పండి? హృదయము లేదా మనసు అనుకో, ఇదే కదా అంతరంగం అంటాం. అక్కడ ప్రారంభం అవుతుందండి. అక్కడ ప్రారంభమైన తర్వాత అక్కడ గనక చింత ప్రారంభమైతే, అక్కడ గనక ఇబ్బంది పాలైతే ఎంత అవుతుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? ఒక మాట చూద్దాం, కీర్తన గ్రంథం నుంచి. కింద శుక్రవారం చెప్పాను, కాలు జారితే జారిన కాలు కాపాడిన దేవుని కృప. అప్పుడు ఒక రెఫరెన్స్ చూపించి 94:18. ఇప్పుడు 19 వచ్చి చదువుకుంటాం. ఎందుకంటే ఈ సందేశం చెప్తున్నాను, మన సంఘాల్లోనే, మనుషుల్లోనే చాలామంది నిద్రలో పట్టట్లేదట, ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయో ఈరోజు దీని ద్వారా మనం తెలుసుకుందాం. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలిగేది. ఏమంటాడ మాట మళ్ళీ చూద్దాం. నా అంతరంగములు విచారములు హెచ్చుగా హెచ్చుగా హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదినైతే కలుగు చేస్తున్నట. ఎంత గొప్ప మాట చూసారు. ఈరోజు ఈ వాక్యం మీద దృష్టి పెట్టండి. మీ అంతరంగం, మీలో ఉన్న అంతరంగం, మీలో ఉన్న లోకం, ఆ లోకంలో ఇప్పుడు ప్రస్తుతం కూర్చున్న మీరు ప్రశాంతంగా ఉందా? అలజడి లేకుండా ఉందా? ఏ భయము, గందరగోళము, సమస్య,
లేకుండా ఉందా? లేకపోతే అవన్నీ ఉన్నాయా? చెప్పండి. ఉన్నాయేమో చేతులు ఎత్తండి. ఒకరు. అంటే మీ మనసులో ఇంకేం లేవా? భయాలు, ఆందోళనలు, ఇబ్బందులు. మరి చెయ్యెత్తడానికి ఏమైంది? చెప్పడానికి ఏమైంది? సిగ్గైనా ఏదైనా తెలిసిపోతుందండి. ఎలా తెలిసిపోద్దో తెలుసా? ఇప్పుడు చరిత్ర నుంచి కొన్ని ఉదాహరణ చూపిస్తా, బైబిల్ నుంచి. అంటే 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం చూడండి. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 1 నుంచి చదువుదామా? బాగుంటుంది. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. తర్వాత దావీదు కుమారుడు అబ్షలోమునకు తామారునొక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించును. తామారు కన్య అయినందున ఆమెకి ఏమి చేయవలనని దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన సోదరి అయిన తామారును బట్టి చిక్కుపోయినట. ఈడొక దుర్మార్గుడు అండి. ఎవరు? దావీదుకి చాలామంది భార్యలు ఉన్నారు కదా. అహినోయముకు పుట్టిన కుమారుడు ఎవరంటే, దావీదుకి అహినోయముకు పుట్టిన కుమారుడు ఎవరంటే అమ్నోను. తర్వాత ఇంకో భార్య మికాయ సంథింగ్ ఏదో వర్డ్. ఆమెకి మికాయేలుకి దావీదు గారికి పుట్టిన పిల్లలు ఎవరంటే మీకాలు. ఆమెకు పుట్టిన పిల్లలు ఎవరంటే ఈ అబ్షలోమును తామారు. అంటే తండ్రి ఒకటే, తల్లిలు మాత్రం వేరు. వీడు తన చెల్లి పట్ల మోహం పెంచుకున్నాడు, కామం పెంచుకున్నాడు. ఎంత అద్భుతంగా ఉంటుందట. ఆమెని పొందుకోవాలని అనుకున్నాడు. కానీ ఆమె సొంత చెల్లి, పైగా కన్యక. ఏమీ చేయడం కుదరదట. ఆడ అలా చిక్కు సెల్లి. ఇప్పుడు చాలామంది చూడండి, వన్ సైడ్ లవర్స్. చాలామంది ప్రేమిస్తారు. అమ్మాయి దక్కపోతే ఏం చేస్తారు? ఓ బోట్లు పక్కన కుక్క పిల్ల, ఈడో దేవదాస్. అంతేనా? కొందరు ఆడపిల్లలు కూడా అలాగే ఇష్టపడతారు. ఆ పెళ్ళి అయిపోతే ఏం చేస్తారు? ఏమో ఒక చాముండేశ్వరిలో తయారైపోతే, నాకు పెళ్ళి లేదు, ఇల్లు లేదు, ఆడి మీద పక్క తెచ్చుకోవాలి. ఇలా కోరికలు తీరకపోతే ఎలా ఉంటారండి? ఆ కోరికలు బట్టి ఏమవుతుంది తెలుసా? చాలామందికి ఈ కోరికలు అధికమైపోయి కోరికలు తీర్చుకునే క్రమంలో నెరవేరే మార్గాలు దొరక్క ఇలా చిక్కి శల్యమైపోతారు. అందుకే అడిగాను, మీ హృదయంలో, మీ అంతరంగం, మీ మనసు, మీ హృదయం ప్రశాంతంగా ఉందా, నెమ్మదిగా ఉందా లేదని అడిగితే మీరేమన్నారు? చేతులు ఎత్తలేదు. చాలా ఇన్నోసెంట్గా మీరు బిహేవ్ చేశారు. కానీ ఇక్కడ వీడి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది లేదా? వీడేమైపోయాడు? అమ్మను ఏమైపోయాడు? బక్క చిక్కిపోయాడట. అంటే చింత వస్తే ఏం చేస్తుంది? మనోవిచారం. అక్కడ కోరిక తప్పు వెళ్ళండి. కానీ మనలో కూడా అలాంటి తప్పుడు కోరికలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ నేను మంచి కోరికలు అంటే మీరు అనుకున్న ఆలోచనలు, మీరు అనుకున్న కోరికలు నెరవేరిపోయేసరికి, లేకపోతే కొన్ని భయాలు వచ్చేసరికి మనకేమొస్తుంది? మీరు బక్క చిక్కిపోతారు. ఏమవుతారు? మీ అంతరంగంలో విచారములు అధికమైనప్పుడు ఏమైపోతారు? మీరు బక్క చిక్కిపోతారు. ఇంకేమవుతారో తెలుసు? అసలు బక్క చిక్కిపోవడం కారణం ఏంటి? నిద్ర పట్టదు, అన్నం సహించదు, నిద్ర పట్టదు, అన్నం సహించదు, ఎన్నో ఇబ్బందులు కదా. ఆలోచించండి. ఇంకొక మాట చూపిస్తాను. దానియేలు గ్రంథం చూద్దాం. దానియేలు గ్రంథం నుంచి 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం నుంచి 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం ప్రారంభం చదవండి. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరము
కలలకనను అందును గురించి ఆయన మనసు కలతపడగా అంటే అంతరంగంలో కలత ప్రారంభమైంది, కల్లోలం ప్రారంభమైంది. ఎవరికి? రాజు, చక్రవర్తి నెబుకద్నెజరు. ఆలోచిస్తున్నారా? అంటే ఈ కల్లోలం రాజులకే కాదు, సామాన్యులకు కూడా వస్తుంది. ఈ కలవరం, అంతరంగ కలవరం. ఆ కలవరం ఎలా ఉంటుందంటే ఆలోచిద్ది. ఇంకా నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను, అందును గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకి నిద్ర పట్టకుండును. కాగా తాను కనిన కలను తనకు తెలియచెప్పుడుకే శకుని గాండ్రులను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కంతీలను పిలువనప్పుడని ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సమ్ముఖమున నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల భావమును తెలుసుకొనవలనని నేను మనోవ్యాఖ్యలము పొంది ఉన్నాను అన్నాను. అనగా కల్దీయులు, అరామీయుల భాషలు ఇట్లండి, రాజు చిరకాలం జీవించిన గాక, కల తమరి దాసులకు సెలవీయడి, మేము దాని భావమును తెలియజేయదుము. రాజు, నేను దాన్ని మర్చిపోతుని, ఆ కళను దాని భావన మీరు తెలియజేయని పక్షం అందు మీరు తుత్తునీలుగా చేయబడదురు, మీ ఇండ్లు పెంట కుప్పలుగా చేయబడును. కళను దాని భావమును తెలియజేసిన దానములు, బహుమానములు, మహాగణతయు నా సముఖములో నందుదురు గనుక కళను దాని భావమును తెలియజేయకూడనుగా. ఈ సందర్భం చూస్తే రాజుగారికి దేవుడు ఒక భవిష్యత్తుని గురించి సంబంధించిన ఒక కళని ఇచ్చాడండి. ఆ కళ ఆయనకి నిద్ర పట్టలేదు. అంటే ఈ నెబుకద్నెజరు అనేక యుద్ధాలు గెలిచాడు, కానీ ఏం గెలవలేదు. ఈ నెబుకద్నెజరు అనేక దేశాలని, అనేక రాజులు గెలిచాడు, అనేక మందిని చంపేశాడు. కానీ అనేక యుద్ధాలు చేసిన ఆయన తన అంతరంగంలో ఈ ఒక కలబట్టి మొదలైన ఈ యుద్ధం, ఈ కలవరం, ఈ కల్లోలం, ఈ సంక్షోభం ఆయనకి ఏం రానట్లేదు, దీన్ని జయించలేడు. అంటే మనిషి మనసులో కనుక ఒక అంతరంగంలో కనుక అలజడి రేగితే, ఆలోచనలు పరంపర అలా కొనసాగుతూ ఉంటే నిద్ర రాదు, ఆహారం తినకూడదు. మనిషి బయట ఎన్నైనా జయించగలరు, కానీ అంతరంగాన్ని జయించడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. అలాంటి సమయాల్లో ఎవరు సాయం చేస్తారు? మళ్ళీ చాలామందికి నిద్రలు పట్టలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నారు. చాలామందికి ఎన్నో విచారాలతో రాత్రులు తెల్లారిపోతున్నాయి. పగలు రాత్రులు ఎప్పుడు వస్తాయి, ఈ రాత్రి అయినా నిద్ర పడుతుందని చూస్తున్నాయి, కానీ నిద్ర అయితే రావటం. ప్రియులరా, నెబుకద్నెజరు కల భావాన్ని చెప్పమంటున్నాడు. చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ ఎత్తినట్టు. ఆయనకి మనసులో ఒక కల్లోలం వచ్చింది, కళను బట్టి ఒక భయం ఏర్పడింది. ఆ భయం ప్రజలకు చెప్పేసరికి వాళ్ళకు కూడా మనసులో ఏమైందండి, వాళ్ళ మనసులో కూడా యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు భయపడుతుంటారు, చంపేస్తారు రాజు. ప్రపంచ ప్రజలందరిలో కూడా ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో, ఏవో సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇలాంటి ఒక కల్లోలాన్ని, ఒక సంక్షోభాన్ని, ఒక అంతరంగ యుద్ధాన్ని మనందరం అనుభవించుంటాం లేదా? ఎంతమంది అనుభవించారు? ఖచ్చితంగా మన ప్రతి మనిషి కూడా ఈ అంతరంగంలో జరిగే ఈ సంఘర్షణ అనుభవిస్తారండి, అంతరంగ యుద్ధం. అలాంటి యుద్ధమే ఎవరికి వచ్చిందట? కీర్తనాకారుడికి వచ్చిందండి. 94 కీర్తన 19 దగ్గర చూస్తున్నాం, ఒకసారి చూద్దాం ఒకసారి. అయితే 94 కీర్తన 19 కీర్తన 19. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, నా అంతరంగంలో విచారాలు హెచ్చుకున్నట్టు. ఎందుకున్నట్టు హెచ్చుగా? ఆ చరిత్రను కనుక మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఈ కీర్తనాకారుడు ఎందుకు ఆయన మనసులో ఎన్ని ఉన్నాయని మనం ఆలోచిస్తే ఏముందో తెలుసా? ఈ కీర్తనాకారుడు రాసిన ఆ కీర్తన సమయానికి అక్కడ భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుల చుట్టూ శత్రువులు ఉన్నారు, శత్రువుల మధ్య ఉన్నాడు, బయట అన్యాయం జరుగుతుంది, ఘోరం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు ఈయన ఆందోళన చెందుతున్నాడు. ఈ అధ్యాయాలు కనుక మనం చూడగలిగితే 3వ వచనం 7వ వచనం కనుక చూడగలిగితే మనకు అదే కనపడుతుందండి. ఒకసారి చూడండి. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిని ఎంతవరకు ఉత్సహించుదురు. 7వ వచనం, విధవరాండ్రులు పరదేశం చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయించున్నారు. 13వ వచనం చూద్దాం. భక్తిహీనులు గుంట త్రవ్వబడే వరకు, నీతిమంతులు కష్టము దినం పోగొట్టే వరకు నెమ్మది కలుగజేయదు అంటే అది చూడండి. అలాగే ఈ వచనాలన్నీ మనం చూస్తుంటే ఈ అధ్యాయంలో మనకేం కనబడుతుందంటే, దుర్మార్గులు, దుష్టులు రెచ్చిపోయి నీతిమంతుల్ని, భక్తుల్ని
విధవరాండ్రుల్ని, అనాథుల్ని చంపేస్తున్నారట. మన చుట్టూ అన్యాయం జరుగుతుంటే మన మనసు ఎలా ఉంటుంది? నెమ్మదిగా ఉంటుందా? నిద్ర పడుతుందా? ఈ క్రైస్తువుల మీద దాడులు పెరిగిపోయి దేశంలో. క్రైస్తువుల మీద దాడులు పెరిగిపోతుంటే క్రైస్తువులందరూ ఇప్పుడు ఎలా ఉన్నారు? చాలా భయంగా ఉన్నారు. ఎవరైనా స్వేచ్ఛగా సువార్త చేయగలుగుతున్నారా? ఎవరైనా బయటకు రాగలుగుతున్నారా? ఎవరైనా దేవుడి కోసం మాట్లాడగలుగుతున్నారా? లేదు. కారణం భయం. అంతరంగంలో భయం స్టార్ట్ అయింది. భక్తుడు కూడా భయం స్టార్ట్ అయింది. లోపల ఆందోళన పెరిగిపోతుంది. బయట అన్యాయం పెరిగిపోతుంటే లోపల ఆందోళన పెరిగిపోతుంది. బయట అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగిపోతుంటే లోపల భయం పెరిగిపోతుంది. ఈ స్థితిలో ఆయన కనుగొన్న రహస్యం ఏదో తెలుసా? అదే 19వ వచనంలో. అలాంటి పరిస్థితుల్లో నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రియులారా, నువ్వు మనిషివైతే నీకు ఏదో ఒక రోజు ఏదో సమయంలో ఇలాంటి విచారాలు ఉంటాయండి. విచారాలు లేని మనిషి అంటే ఎవరు లేడండి. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా గెత్సేమనే తోటలో అప్పగింపబడేటప్పుడు ఏమన్నాడు తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే ఎగ్గిన నా ఎదురు నుండి తీసేయి. అప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన చెమటపు బిందువులు ఎలా అయ్యాయట? రక్త బిందువులు. అంటే ఎంత మనోవిచారం, ఎంత అంతరంగల పోరాటం. తెల్లవారితే చంపబడతారు. ఎలా ఉంటుంది? సంబడిగా సంతోషంగా ఉంటుందా? సంతోషంగా ఉంటుందండి? ఆనందంగా ఉంటుందా? విచారం, బాధ, పెయిన్, యుద్ధంలో జరుగుతుంది లోపల మనసులో. మరి మీకుందా లేదా? మనకు కూడా ఉంటుందండి యుద్ధాలు. అసలు ఇక్కడ ఈ విచారములైన మాటకి హెబ్రీలో ఒక పదం ఉందంటే. హెబ్రీలో పదం ఏంటంటే చింతలు అనే మాటకి ముళ్ళు పొదలు అని అర్థం అండి. ముళ్ళు పొదలు ఎలా ఉంటాయి? ఇప్పుడు హెబ్రీలో ఈ చింతలైన మాటకి తెలుగు సమానార్థంగా వెళ్తే ఆలోచిస్తే, చింతలకి పర్యాపదాలుగా హైబ్రూ పదానికి ఆలోచిస్తే ముళ్ళు పొదలు ఎలా ఉంటాయి? ముళ్ళు పొదలు ఎన్నో క్రమంగా పెరుగుతాయా? అదేం బ్రహ్మజం ఏంటి ఎలా తిన్నంగా పెరగడానికి. ముళ్ళ పొదలు ఎలా ఉంటాయి? చూడండి, పరింతుప్పు అంటారు. అది ఎలా ఉంటుంది తెలుసా? స్ట్రైట్గా ఎదుగుతుందా? అది పట్టుకుంటూ వదలదు. పరింతుప్పులో తగులుకుని పెట్టరు అంటారు చాలామంది. అనేక రకాల ముళ్ళు తుప్పులు ఉంటాయి. ఆ ముళ్ళ తుప్పులు అడ్డదడ్డంగా వెళ్ళిపోతుంటాయి. అలా వెళ్ళిపోయినప్పుడు ఒకదానితో ఒకటి అల్లుకున్న తర్వాత ఆ ముళ్ళ తుప్పులు కొట్టి దాన్ని బయటికి తీయలేమండి. ఒక మామూలు చెట్టు కొమ్మని వెరగొట్టి దాన్ని బయట తీయొచ్చేమో, కానీ ముళ్ళ తుప్పును కొట్టి ఆ కొమ్మను వేరు చేయడం సాధ్యమవుద్దా? చాలా ఎక్కువ ప్రయాసపడాలి. ఇలాంటి అన్నమాట. చింతలు ఎలా ఆడదంటే ఒకదానితో ఒకటి లింక్ అయిపోయి ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఇక దాని నుంచి బయటికి రాని పరిస్థితి. హెచ్చైన చింతలు అంటే ఇది ఒకటిగా రెండుగా తుప్పలు, ముళ్ళ తుప్పలు ఎన్ని ఉన్నాయి? పెద్ద సమూహం ఉంది. ఆ సమూహం అంటే ఏమవుద్ది? ఇక మన తమ్ముళ్ళు కొందరు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. నేను కూడా కొద్ది రోజులు ఎక్స్పీరియన్స్ చేశానండి ఇవన్నీ. నాకు కూడా నిద్రపట్టలేదు. మన తమ్ముడు కూడా అదే అంటున్నాడు, అన్న నా పరిస్థితి ఇది అన్న. అందరూ ఏదో ఒక రోజు ఈ పరిస్థితిలో నుంచే వచ్చి ఉంటారు. చాలామందికి చెప్పాం కదా, ఆరోగ్యం మొదట ఎలా దెబ్బ అవుతుంది మీకు చెప్పాం. ఎలా దెబ్బ అయిపోద్ది? డీప్ ఫ్రైలు మంచి మసాలా ఉంటాయి, పెద్ద పేగ డ్యామేజ్. బాగా హెవీ కూలింగ్ ఉండి తినేస్తే ఏమవుతుంది? చిన్న పేగ డ్యామేజ్. ఇంకేం చెప్పాం? ఫోన్ గంటల తరబడి వాడితే కళ్ళు డ్యామేజ్, స్మోక్ చేస్తే లంగ్స్ డ్యామేజ్. అంతేనా? ఫ్రైలు ఎక్కువ తింటే ఏమవుతుంది? అది మీకు ఉప్పు ఎక్కువ తింటే హార్ట్ డ్యామేజ్. ఒక్కోటి డ్యామేజ్ చేసేసుకున్న తర్వాత అయ్యో నా ఆరోగ్యం ఏమి, నేను బతుకుతానా లేదా? నేను శరీరం మీద ప్రేమ, దేని మీద ప్రేమ? ఇదంతనా? నా శరీరం ఏమైపోతుంది నాకేం అర్థం కావట్లేదు. నేను మొన్నటి వరకు బాగానే ఉన్నా, నేను నిన్నటి దాకా బాగానే ఉన్నా, ఈ రోజు నాకు ఏమైంది? ఈ రోజు నాకు ఏంటి అవుతుంది? అసలు తగ్గుతుందా తగ్గదా? దీనికి మందు ఉందా లేదా? ఉంటే ఎంతకాలం? నేను పనికి వెళ్ళాలా వద్దా? నా పని చేసుకోవచ్చా లేదా? ఏమో దీనివల్ల చనిపోతానేమో. ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి. పడుకున్నప్పుడు చూసారా మీకు వస్తున్నాయి రాత్రుల ఆలోచనలుగా? పగల ఆలోచనలు, రాత్రి ఆలోచనలు అదేనండి. పగల ఏదో ఒకటి ఆలోచిస్తే రాత్రి కళ్ళకు పక్కన లేచిపోతాం. ఎవరిలాగా నెగ్గుతులేదండి. కళ్ళు వచ్చి లేచిపోతలేదా? చాలామందికి భయంకరంగా కళ్ళు వచ్చి లేచిపోతాం. ఏం జరిగిపోతుంది? మనం ప్రేమించేవారు చచ్చిపోయినట్టు కలస్తే. అంటే మన మనసు ఎందుకు ఇంత కల్లోలం అయిపోతుందంటే, ఎందుకు ఎంత ఆందోళన చెందుతుంటే ఓవర్ థింకింగ్.
ఆలోచన ఉండొచ్చు, కానీ ఆ ఆలోచనలు నిరంతరం కొనసాగుతుంటాయి, పరంపర కొనసాగుతుంటుంది. అక్కడ ఎక్కడ దానికి అడ్డుకట్టు ఉండదు. అడ్డుకట్టు లేనప్పుడు ఏమవుద్ది? ఇక నిద్ర వస్తుంది ఎట్టి. అడ్డుకట్టు లేనప్పుడు ఏమవుద్ది? ఆలోచనల మీద ఉన్నప్పుడు నిద్ర పట్టకపోతే తనకి రోగాలు అయితే స్టార్ట్ అయిపోతుంది. మంచి పరుపుకుంటాం కానీ నిద్ర రాదు కదా. మంచి ఖరీదైన ఫుడ్ ఉంటే కానీ ఆకలేదు కదా. ఈ విచారాలునే ఇక కంటిన్యూ అవుతున్న లోన దాన్ని నెమ్మలపరచుని ఎలా? దానికి కీర్తనకాడు కనుక్కున్నాడు, నా అంతరంగంలో విచారములు హెచ్చుగా, కానీ దేవా నీవే నన్ను ఏం చేస్తున్నట? ఆదరణ కలిగిస్తున్నట్టండి. నా ప్రాణమును నెమ్మది కలిగి చేయొచ్చు నీ ఆదరణ అంటాడు. అసలు విచారం గురించి మరికొంచెం మనం దృష్టి చేద్దాం. అంటే మన పరిస్థితులు మన అదుపులో లేనప్పుడు మనం ఆలోచిస్తాం. పిల్లల కోసం, భార్య కోసం, భర్త కోసం వర్రీ అయిపోతుంటారండి. మనం ఎక్కువగా ప్రేమించేస్తుంటాం ఎవరిని? అందుకే యేసుప్రభువు మాట చెప్పారు, నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దన్నాడు? తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెలనైనా ప్రేమించేవాడు ఎక్కువగా ప్రేమించేవాడు. ప్రేమించొద్దు అనట్లేదు, ఎక్కువగా ప్రేమించొద్దు అన్నాడు. మనం ఏం చేస్తాం? నా కూతురు పుట్టింది, నా కూతురికి బాగోట్లేదు, తరచు ఏమైపోతుందని ఈడికి బాగోడు, మా ఆయనకి బాగోట్లేదు ఏమైపోతుంది ఏంటో, ఈమెకు బాగోదు, నా భార్యకి ఆ వ్యాధి తగ్గుతుంది లేదా బాగోదు, నా పిల్లలకి నేను రూపాయి సంపాదించలేకపోతున్నాను, నా పిల్లల భవిష్యత్తు కోసం ఏం ఉంచలేకపోతున్నాను, నేను కష్టపడుతున్నా ఏమి మిగట్లేదు, ఏమైపోతుంది. ఆలోచిస్తున్నారు దేని గురించి? శరీరం గురించి ఆలోచిస్తున్నారు. ఎక్కువ ఆలోచించకండి. ఎక్కువ దేని గురించి ఆలోచించాలి? దేవుడి గురించి ఆలోచించండి, దేవుడి కోసం ఆలోచించండి. ఈ శరీరాన్ని ప్రేమించి 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 దూరం అయిపోదు ఏదో ఒక రోజు. అంటే మనం ఎంతకాలం ఉండిపోతుంది చెప్పండి? నేను చనిపోవచ్చు, అవునా? నాతో ఉన్నవారు చనిపోవచ్చు, వారు మనకంటే ముందు చనిపోవచ్చు, లేదే మనం వారికంటే ముందు చనిపోవచ్చు. మనం ఏమవుద్దండి? సమస్య వద్దు. ఈ విచారాలు పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం దేవుడి మీద మైండ్ పెట్టాలండి, శరీరం మీద మైండ్ పెట్టకూడదు. సరే, ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఇక్కడ కీర్తన గారు చెప్తున్నాడు, నీ గొప్ప ఆదరణ ఏంటంటది? నీ గొప్ప ఆదరణ అంటాడు. అంటే ఆదరణ ఎక్కడి నుండి వస్తుంది? ఎలా వస్తుంది ఆదరణ? ఆదరణ ఎలా వస్తుందో ఆలోచించండి. లోకంలో ఉన్న తాత్కాలిక ఆదరణ లేదు చెప్పమంటారా? కష్టాలు ఉన్నవాడు వెంటనే వాడు గుర్తు చేసి తెలుసా? బారుకి వెళ్తా లేదా? BAR అంటే ఆడేమైపోతాడు? అంతేనా? బాగా తాగి రోడ్డు మీద ఆ ముద్దలు పడుకోవడం. బార్ అంటే అదే అర్థం. B అంటే బాగా తాగి, ఏ అంటే ఆంబోతులుగా, R అంటే రోడ్డు మీద పడిపోవడం. బార్ అంటే అదే అర్థం. బాగా తాగి ఆంబోతులో రోడ్డు మీద పడిపోవడం బార్కి వెళ్తాడు. తాగే వాళ్ళందరూ ఏమిటో తెలుసండి? ఒరే నా బాధలు ఎక్కిపోయి ఒక్కసారి వెళ్ళి ఒకటి అర్థం అంటాడు. అది ఉన్నంత వరకే. కొందరు ఇంకోళ్ళు ఉంటారు, సినిమాలకి వెళ్తారు, కష్టాలు బాధలు ఎక్కువైపోతే ఏం చేస్తారు? ఇంటి దగ్గర చిరాకేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తా? మూవీకి వెళ్తా. 3 గంటల సినిమా, 2 గంటల సినిమా, గంటన్నర సినిమా చూసినంతసేపు బాగుంటే మర్చిపోతా బాధలండి. లేదంటే ఒరే నా బాధల కంటే ఈ బాధలు ఎక్కువైపోయారని వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి? హాల్లో నుంచి కదా. కాబట్టి ఇవి తాత్కాలిక ఆనందం. మనుషులతో మనం కలిసి వెళ్దాం ఎలాంటివండి? తాత్కాలిక ఆనందం. కానీ కీర్తనాకారుడు అంటున్నాడు, నీ ఆదరణ అంటున్నాడు. ఏంటి ఆదరణ? తెలుసు, దేవుడి దగ్గర రకరకాల ఆదరణలు ఉన్నాయండి. దేవుడి దగ్గర రకరకాల ఆదరణలు అయితే ఉన్నాయి. అవి ఎలా ఉంటాయి తెలుసా? ఆదరణలు మోచుకోరండి, చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 119 కీర్తన 50 వచ్చి చూద్దాం. నీ వాక్యము నన్ను బ్రతికించి. నీ వాక్యమే అంటే మనల్ని బ్రతికించాలంటే ఈ హేతువులేని ఆలోచనలు, పరంపరను తెంపి మన మనసులో ఉన్న ఆలోచనలు, భయాందోళనలు, వేదనలు, భవిష్యత్తు గురించి, మనుషుల గురించి, పిల్లల గురించి ఆలోచించి పొరపాటు చేసుకుని ఇవన్నీ పోవాలంటే ఏం కావాలట? నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. నీ ఆలోచనలు అయితే నేను చంపేస్తాయి. నీకున్న సమస్యలు, నీకున్న
ఇబ్బందులు, నీకున్న శరీర కష్టాలు, నీకున్న రోగాలు, నీకున్న అప్పులు, నీకున్న ఇతరత్ర మనుషులకు కలిగే దోషంలో, మనుషులకు కలిగే గాయపడే పరిస్థితులు, ఇవన్నీ నీ చంపేస్తుంటాయి. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుంది? నీ గొప్ప ఆధారం అంటాడండి. మనల్ని ఏం చేస్తాడ? కాపాడతాడు. చూడండి, అంటే నీ వాక్యం నన్ను ఏం చేసింది? బ్రతికిస్తుంది. అంటే మనిషి చింతలు ఏం చేస్తాడు? అతన్ని చచ్చిపోలే చేస్తాయి. పిల్లవాడు భయపడుతుంటాడండి. అర్ధరాత్రి టక్కన లేచిపోయి ఏడుస్తుంటాడు. అప్పుడు తల్లి ఏం చేసి తెలిసిన బిడ్డను పట్టుకొని, నాన్న ఎడవకరా, నేను ఉన్నాను రా పక్కన, నేనున్నాను అనే ఆ మాట ఆ బిడ్డను ఏం చేస్తాడంటే కాస్త నిద్రపోయేలా చేస్తాడు. ఆ ధైర్యం ఇస్తుంది కదా. దేవుడు కూడా తన వాక్యంతో ఏం చేస్తాడంటే, నీ మనసులో ఎక్కడైతే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందో, విచారాలు ఎక్కువ, ఆ విచారాన్ని తుంచేయడానికి దేవుని వాక్యం ఏం చేస్తుందంట? హెబ్రీ పత్రిక చెప్తారు కదా 4వ అధ్యాయంలో, ఎందుకనగా దేవుని వాక్యము 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడినై ఉండి ప్రాణాత్మ మూలను విభజించినంత మట్టుకు దూర్చి హృదయం యొక్క ఆలోచనలు, తలంపులను శోధిస్తుంది. అది ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే, నీ అంతరంగంలో జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో, సమస్యలు బట్టి నిద్ర పట్టక, ఆహారం సహించక, ఆందోళన ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోద్ది వాక్యం. అక్కడికి వెళ్ళి వాక్యం ఏం చేస్తుంది? నీ విచారాలు ఎందుకు వచ్చాయి, నీ సమస్యలు ఎందుకు వచ్చాయి, దాన్ని అలా పెట్టుకోకూడదని దాని నుంచి డైవర్ట్ చేసి నిన్నేం చేస్తుంది? బ్రతుకేలాగా చేస్తుంది. ఏది? వాక్యం. వాక్యం చదవండి. బాధలు ఎక్కువ ఉంటే ఏం చేయాలి తెలుసా? కీర్తనలు చదవండి, యోబు గ్రంథం చదవండి, ప్రసంగి చదవండి, సామెతలు చదవండి. ఆదరణ మీకు తెలుసా? ఆ టైంలో మత్తయి చదివితే మనకు అర్థం. నీ బాధలు ఉండవలసినప్పుడు నీకు చదవాల్సింది, ఎందుకంటే ఆల్రెడీ కాదు పెయిన్లో ఉన్నది కదా. ఇప్పుడు మనం చదువుతున్న 94వ కీర్తన కూడా ఒక విలాప కీర్తన. ఆ బాధల్లో, సమస్యలో ఉన్న వ్యక్తి రాస్తున్నాడు, భక్తుడు రాస్తున్నాడు. ఆ బాధల్లో ఆయన కలిగిన ఆదరణ ఎక్కడ? నీ దగ్గర నుంచి కలిగింది అంటాడు. మీకు బాధలు కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు ఏం చదవాలి? ప్రార్థన చేయమంటాడు కదా యాకోబు పత్రిక. ప్రార్థనతో పాటు బైబిల్ ఈ అధ్యాయాలు చదవండి. దీన్ని ఏమంటారంటే గద్య భాగాలు అంటారు. పద్య భాగాలు, గద్య భాగాలు కాదు. కీర్తనలు, ప్రసంగి, సామెతలు, పరమగీతాలు, విలాప చాలా బాగుంటాయి, చదవండి. కాబట్టి ఆ వాక్యము, నీ వాక్యము నన్ను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఇంకోటి ఇది తెలుసా? పరిశుద్ధాత్మను కూడా మనలోకి వచ్చి ఏం చేస్తాడు? ఇదిగో మీరు విచారించకండి అయ్యా, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి, మీకు ఎవరు తోడులేరని చెప్పి, లోకంలో జరుగుతున్న అన్యాయాల, అక్రమాల మధ్య మీరు ఎలా సర్వే అవ్వాలి, ఎలా నిలబడాలి మీరు చింతించకండి. యేసుక్రీస్తు శిష్యులతో అన్నాడా లేదా? నేను వెళ్ళిపోయాక మీతో ఎల్లప్పుడూ ఉండడానికి వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆ ఆదరణకర్త వచ్చి ఏం చేశాడు? వాళ్ళని నెమ్మది ఇచ్చాడా లేదా? వారి ప్రాణాన్ని నెమ్మది కలిగజేసా లేదా? చూడండి, ఒక వాక్యం చూపిస్తాను. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏ మాత్రమును విశ్రాంతి అయితే పొందలేదు. ఎట్టిపోయినా శ్రమే. అంటే ఎలాంటి పరిస్థితుల్లో శ్రమ వస్తే మళ్ళీ ఎలా సర్వే కాగలిగారు? అపోస్తులందరూ ఎలా నిలబడగలిగారు? ఆ కాలమునకు సంఘమునకు గొప్ప హింస కలిగినందరూ, అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయారు. అపోస్తుల గారు 8వ అధ్యాయం ప్రారంభం నుంచి ఈ వాక్యం. మరి ఎలా నిలబడ్డారు వాళ్ళు? ఎలా నిలబడ్డారంటే దేవుడే వాళ్ళు నిలబడ్డాడు. పరిశుద్ధాత్మ రాశాదన్న. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి లేదు. మా శరీరంకి ఏమాత్రం విశ్రాంతి లేదు. ఎట్టుపోయినను మాకు శ్రమే కలుగును. వెలుపడ పోరాటం, లోపల భయాలు ఉండను. లోపల భయాలు అంటే అపోస్తుల పౌలుకి, ఆయనకి ఉంది. ఆయనకు కూడా ఇలాంటి కల్లోల పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనకు వచ్చిన వ్యాధులు బట్టో, ఆయనకు వచ్చే ఆకలి దప్పులు బట్ట కాదు, స్వార్థ ప్రకటించట్లేదు. అదొక చింత తినేస్తుంది. సంగముల గురించి నాకు మరి ఎక్కువ చింత కలుగుతుంటారు కదా ఎవరు? పౌలు గారు. ఆ చింత ఆయన తినేస్తుంది. పౌలు గారు చాలా వీక్ ఉంటారని మీకు తెలుసులేదు. ఒకచోట అంటాడు, ఆయన నత్తివాడే కానీ ఎలా మాట్లాడతారు? చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాడు. ఆయన బలహీనుడే కానీ ఆయన చెప్తున్న వాక్యం మాత్రం బలహీనమైనది, బలమైంది. మా యందు దేవుడు శక్తివంతంగా మనం రుజువు పలుకున అంటాడు. కావాలంటాడు. ఎవరు? పౌలు గారు. ఎన్ని విచారాలు ఉన్నాయి మహానుభావుడికి. ఎవరికి? పౌలు గారికి. లోపట భయాలు, వెలుపట పోరాటాలు.
అంతరంగ కల్లోలము, బయట ఇబ్బంది. అయినా సరే వాళ్ళు అలా నిలబడి దేవుని గురించి ప్రకటించారంటే కారణం ఏంటి? పరిశుద్ధాత్మ. ఎవరండి? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వారిని ఆదరించాడు. దేవుడు వారిని ఏం చేశాడండి? ఆదరించాడు. ప్రియులారా, ఇక్కడ అంటాడు, అయితే చదవండి. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మనైతే ఆదరించాడు. దీనులను ఆదరించే దేవుడు. ఇలాంటి పరిస్థితులను ఎవరికైనా సరే హృదయంలో కళ్ళలు ఏర్పడుతుంది, అంతరంగంలో ఆలోచనలు, నీ పిల్లల గురించి, నీ గురించి, నీ ఉద్యోగం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే దేవుని స్మరించుకో. దేవుడు నాతో ఉన్నాడు. నాకు పిల్లవాడు భయపడినప్పుడు తల్లి దగ్గరుంటే ఎలాగైతే ఉంటారో దేవుడు అంతకంటే సమీపంగా నీలో వస్తాడండి. ఓ తల్లి బయట నుండి మాట చెప్తుంది, ఆ మాట పిల్లవాడికి ఆ భయాన్ని పోగొట్టి నిద్రపోయేలాగా, ఆ పిల్లవాడికి ధైర్యాన్ని చేస్తే దేవుడు అంతకంటే శ్రేష్టంగా వాక్యము ద్వారా నీలో వచ్చేస్తాడు. మీరు ఇన్ని ఆందోళన, ఇన్ని ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు మీరు ఎందుకు అనుకోరు? ఇగో ఈ నా మాటలు వింటే నేను నా తండ్రి వచ్చి మీ యొద్ద నివాసము చేస్తా అంటాడు. పరిశుద్ధాత్మని ఇచ్చాడు, తండ్రి కుమారుడు ఉన్నప్పుడు మనల్ని మనకి ఎందుకు భయం అంటే నీ ఆలోచన దైవత్వం మీద లేదు, నీ ఆలోచన దేవుని మీద లేదు. ఎక్కడుంది నీ ఆలోచన? బాహ్య సంబంధమైన దాని మీద ఉండిపోయింది. అందుకే నువ్వు ఇంకా వరి అవుతున్నావు. నీకు అందుకే నిద్ర పట్ల ఏ జరిగిన తండ్రి నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే అనుకుంటే ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. లేదు నా చిత్తమే చేసుకోవాలి తండ్రి, నువ్వు అక్కడ ఉన్నానంటే ఏమవుద్ది? నేను ఆలోచించుకుంటా నా భార్య కోసం, నువ్వు ఆలోచించద్దు. నేను ఆలోచించుకుంటా నా పిల్లల కోసం, నువ్వు ఆలోచించద్దు. అంటే ఏం చేస్తావు? నువ్వేం చేయగలవు? ఒరే నాయన, నువ్వు చింతించడం వల్ల మోరడు ఎక్కువ చేసుకోగలవా? హై హీల్స్ వేసుకోకుండా, కిందనే చెక్కల సపోర్ట్ పెట్టుకోకుండా. రే నాయన, నువ్వు చింతించడం వల్ల నీ తెల్ల జుత్తు నల్ల రంగు వేయకుండా నల్లగా చేయగలవా? చేయలేవు కదా నాన్న. ఎందుకు వర్రీ? నేనున్నా. మేము హూనా అంటే నాకు వద్దులైనా నా కుహాన జ్ఞానం తెలిపోతానంట. ఆలోచించండి. దేవుడు నీలోకి వచ్చేసాడు. తల్లి అయితే పక్కన దేవుడు, కానీ దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నా తండ్రి చూసుకుంటాడు అనుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. అసలు నెమ్మది అంటే ఏంటి? ఇది కేవలం నిశ్శబ్దం కాదు, సైలెంట్ కాదు, సంతోషం. ఆందోళన ఉన్న చోట దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శాంతినిస్తాడు. యోహాను సువార్తలో ఏం తెలుస్తుంది? ఎదుగో లోకం ఇచ్చినట్టుగా నేను శాంతిని ఇవ్వట్లేదు, నా శాంతిని మీకు ఇస్తున్నా అంటాడు. ఇచ్చడా లేదా? ప్రియులారా, ఆలోచించండి. ప్రాణానికి చికిత్స ఏదో తెలుసా? చింతలో మనసును గాయపరిస్తే, చింతలో శరీరాన్ని దెబ్బతీస్తే, ఆరోగ్యం దెబ్బతీస్తే, చింతలు జీవితం చిదిమేస్తే దేవుని ఆదరణ, దేవుని మాటలు, దేవుడితో నువ్వు గడిపే సమయం దేవుని దృష్టి పెట్టి ఏం చేస్తుంటే నీ గాయాలకి మందును పూచి దాన్ని బాగు చేసేసి అట్రాక్ట్ చేస్తాయి. నెబుకద్నెజరు దగ్గర ఉన్న ఆ రాజప్రాసాదంలో అందరూ కంగారు ఎత్తిపోతాను, మా ప్రాణాలు కూడా పోయేలా ఉన్నారే బాబు. కానీ ఒకరు మాత్రం కంగారు లేదు. ఎవరు? దానియేలు. ఎందుకంటే ఆయన కూడా జ్ఞానే కదా, ఏం పర్వాలేదు, దేవుడు అన్నాడు ఆయనకి, సాయం చేసేలేదా? ఆందోళనలు ఉన్నప్పుడు దేవుని మీద అనుకోవాలి. సమస్యలకు లేదు దేవుడి మీద పెట్టాలి. తండ్రి ఈ వ్యాధి తగ్గుతుందో లేదు నాకు తెలియదు, నీ చిత్తమే. ఇదిగో నువ్వు నాకు కూతుర్ని ఇచ్చావు, నాకు కొడుకుని ఇచ్చావు, నాకు భార్యని ఇచ్చావు, నాకు భర్తని ఇచ్చావు, వీళ్ళు ఎలా ఉన్నారు బాగు చేస్తావని నమ్ముతున్నాను. బాగు చెప్పి నీ నీ దగ్గరికి వస్తారు తండ్రి అని అనుకోవాలి. అంతేనా? లేదా నాకు ఈ యొక్క నష్టం వచ్చింది దేవా, ఈ నష్టం నన్ను ఆర్థికంగా చాలా కృంగుబాటు చేసింది, నేను కుదేలైపోయాను, మంచి స్థితి నుంచి ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసాను, మళ్ళీ నన్ను ఆ స్థితికి ఇవ్వా అని అడగక నీ చిత్తమే, ఎలా ఉండరు నీకు ఇష్టమైతే నేను వెళ్ళామంటాను. దేవుడు నిన్ను ఎలా నడిపించాలంటే వాళ్ళు నడిపించడానికి ఇష్టపడు. అప్పుడు నీ చింతలేని ఏమవుతాయి? పోతే లేదా? ఆలోచించండి. కాబట్టి బయట తుఫాను ఉన్నప్పుడు వాడి లోపల ఉన్న ప్రయాణికుడు క్షేమంగా ఉంటాడా? ఉంటాడు. వాడి నుంచి బయటకు వస్తే ఏమవుతాడు? పోతాడు. దేవుని ఆదరణ కూడా అలాంటిదే. ఎలాంటి సంక్షోభంలోనైనా సరే దేవుడు మీద ఆనుకుంటే మనం ఏమండి పడిపోం. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నీ దేవుడి సన్నిధిలో నీ పరిస్థితిని ఒప్పుకో. నువ్వు మనుషులు ప్రేమిస్తున్నావేమో, ధనాన్ని ప్రేమిస్తున్నావేమో, లేకపోతే ఇంకో దేని వాళ్ళు ప్రేమిస్తున్నావు, అది నీకు దక్కలేకపోవడం వల్ల, అది నీకు దూరం అయిపోద్దని, లేదంటే మరో దాని వల్ల నీకు భయాలు స్టార్ట్ అయిపోయాయి. ఆ భయాల వల్ల నీకేమైపోతుంది? దెబ్బతింటున్నావు. కానీ ఇప్పటికైనా ఆలోచించు, ఏమొప్పుకోవాలి? కీర్తనగాడు చెప్పినాడు, ప్రభువా ఇగో నా చింతలు ఇవి నీ దగ్గర పెడుతున్నాను, నేను నీ మీద అనుకునేలాగా, నీ కొరకు బ్రతికేలాగా, నీ కోసం జీవించేలా సహాయం చేయండి.
నేను లోకంలో ఉన్న వస్తువుల కంటే మనుషుల కంటే నిన్ను ప్రేమించి మనసును దయచేయండి. మన దృష్టి కూడా ఏం చేయాలి? అలా ఒప్పుకున్న తర్వాత దేవుని మీద మార్చుకోవాలి. మన చింతల వైపు ఆపేసి ఎవరి వైపు పెట్టాలి? ఆదరణకర్త అయిన దేవుని వైపు అయితే మన దృష్టి పెడితే ఖచ్చితంగా ఏమవుద్ది? మీ ప్రతి ఆలోచన ప్రార్థనగా మార్చినప్పుడు, మీ ప్రతి ఇబ్బందిని దేవుడి సన్నిధిలో నివేదించినప్పుడు, మీ ప్రతి కష్టాన్ని దేవుడికి మీరు తెలియజేసినప్పుడు ఏమవుద్ది తెలుసా? ఒక మాట. ఫిలిప్పుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనం చూసి ముగిద్దాం. ఫిలిప్పుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనం చూద్దాం. దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన. నీకు మనసు బాగోలేనప్పుడు ఏం చేయాలి తెలుసా? వెళ్ళి సిగరెట్ తాగడం, మందు తాగడం, వాళ్ళు సినిమా చూసేయడం, ఊరి మీద తిరిగడమో కాదు, నచ్చిన ప్రదేశాలకు వెళ్ళి చూసి వచ్చేద్దాం కాదు. ఏం చేయాలి? మనం ప్రార్థనా విజ్ఞాపన చేయండి. కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలు దేవుడికి తెలిసి. ఎంత గొప్ప మాట! దీనులను ఆదరించే దేవుడు ఎలా ఆదరిస్తుంటే ఇదే. నీ బాధను ఆయనతో చెప్పుకోవయ్యా, నీ కష్టాన్ని ఆయనతో చెప్పు. ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? దాన్ని తీరుస్తాడని నమ్మకం ఉంచు. చెప్పడమే కాదు, దాన్ని సహించి దాని నుంచి బయటపడేస్తాడు, దాన్ని నుంచి తప్పిస్తాడు, ఆ కష్టాన్ని నుంచి దూరం చేస్తాడు, ఆ కష్టాన్ని దూరం చేస్తాడు, ఆ ఇబ్బంది దూరం చేస్తాడు. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకోకపోతే నీ మనసు అల్లకల్లాగా ఉంటుంది. సముద్రం తుఫాన్ సమయంలో నీ మనసు కూడా అలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎట్టి ఆ టైంలో ఎవరైనా మునగలరు సముద్రం దగ్గర? సముద్రంలోగానే సురక్షితంగా ఉండాలంటే వాడకు లంగరేసి ఉండాలి, అప్పుడే కదా ఉంటారు. దేవుడి మీద దృష్టి కనవాలి. 4వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతున్నాను. దేని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ మీ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలంటది. నువ్వు ప్రార్థన చేయట్లేదు, ఆలోచిస్తున్నావు, దేవుడికి విడిచిపెట్టలేదు నీ సమస్యని, నీవే దాన్ని సాల్వ్ చేయాలనుకుంటున్నావు, నీవే దాన్ని ఏదో చేసేయాలనుకుంటున్నావు. అందుకే నీ వల్ల అది అవ్వట్లేదు. నీ జీవితంలో చింతలు పెరిగిపోవడానికి, మనశ్శాంతి లేకపోవడానికి కారణం, నీ ఆరోగ్యం క్షీణించిన దెబ్బతినడానికి కారణం అమ్నంలాగా, నెబుకద్నెజరులాగా నీ జీవితం ఇలా అయిపోవడానికి కారణం నువ్వు దేవుడికి విడిచిపెట్టలేదు. నీవేదో చేసుకోవాలని, నీదేదో ట్రై చేయాలనుకున్నా, నీ వల్ల ఏం కాదు. నువ్వు చింతించడం వల్ల ఏం చేయలేవు. పైగా నేను చింతలో పడేలని నీ శత్రువు, మన శత్రువు ఎప్పుడు ఉన్నాడు. ఎవడవాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడట. నీ చింత యావత్ ఆయన మీద వేయండి. ఎవడు మృంగదని గర్జించిన సింహాలు ఏం చేస్తున్నాడు అపవాది? నీకు ఈ కష్టాలుగా పెట్టి, నీకు ఆ భయాలు పెట్టి, నీకు ఇంకో ఆలోచన రేకెత్తించి, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, ఇంకొంచెం గొప్ప కావచ్చు కదా, ఎక్కడెందుకు అయిపోయావు? నీకు లేనిపోని ఆశలు కల్పించి, లేనిపోని భయాలు కల్పించి, లేనిపోని కోరికలు రప్పించి, నీ మనసు ప్రశాంతంగా లేక నేను డైవర్ట్ చేసి, అపవాదం డైవర్ట్ చేసి, అవన్నీ డైవర్ట్ చేసి లేదు, అపవాది డైవర్ట్ చేసే కదా సమస్యలు, చింతలు తెచ్చుకున్నారు. దేవుని చెంత ఉన్నంత వరకు చింతలు లేని వారి జీవితాలు దేవుని చెంత దాడిపోయిన తర్వాత చింతలతో వాళ్ళ జీవితాలు కుంగుబడి గురైపోయింది, మరణంగా దారి తీయబట్టి. అందుకని ఆయన మిమ్మల్ని గురించి చింతించినాడు కాబట్టి మీ చింత ఎవరి మీద వేయాలి? మీరు కలిగిన ప్రతి కష్టాన్ని, బాధని, ఇబ్బందిని ప్రార్థన విజ్ఞాపన చేత ఆయనకి ఏం చేయాలంటే మనము తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసునందు వలన మీ హృదయములకును మీ తలంపులకు మీ అంతరంగానికి కాపుదలట. ఈరోజు చాలా మంది అండి పాపం మానసిక రోగులు అయిపోయారండి. మనోవ్యాకులం గల వారు బాధపడతారు. బయటకు మాత్రం బాగానే ఉంటారు, విగ్రహం పుష్టి నైవేద్యం ఇస్తున్నట్టు. అయితే బయటకు మాత్రం బాగానే కనబడదు, కానీ లోపల ఎలా ఉంటారు తెలుసా? కృంగుబాటు. బయటకు పెద్దలతో నవ్వుతుంటారు, కానీ వాడి లోపల ఏముంది? విచారం అంట. ఒకడు నవ్వుచున్నాడు, వాడి హృదయంలో విచారం అంటుంటాడు. ఆలోచించండి. నలిగిన మనసు ఎముకలు కుళ్ళు పెట్టేస్తుందట. సంతోషం గల మనసు శరీరానికి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. నీ మనసు కృంగిపోయింది, నువ్వు చెప్పుకోలేకపోతున్నావు. అడ్డమైన ఆలోచనలు, అడ్డమైన కోరికలు పెట్టుకోండి, లేకపోతే అనేక రకాల సమస్యలు వచ్చాక ఇబ్బంది పడుతూ జీవితం నాశనం చేసుకున్నాక అయ్యో ఎందుకు ఇలా అయిపోయింది, నా కెరీర్ ఎందుకు ఎలా దెబ్బతినేది, నా ఫ్యూచర్ ఏంటి ఎలా అయిపోయింది, నా పిల్లలు ఏంటి ఎలా అయిపోయాడు, నా భర్త ఏంటి ఎలా అయిపోయాడు, నా అయ్యో ఏంటి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ సమస్య ఎవరి మీద పెట్టాలి? నీ ఇబ్బందులకి, నీ వీటికి పరిష్కారం ఎక్కడుంది? ఆలోచించండి. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్టు దేవుడు మిమ్మల్ని ఆదరించడం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు కదా. యెషయా 46:13 ఒకని తల్లి ఒకరిని ఆదరించిన నేను మిమ్మల్ని ఆదరించేది అంటాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకే రండి, రండి అయ్యా. నువ్వెందుకు నీ మీద అలా పెట్టుకుని నీలో కుంగిపోతుంటావు? కుంగిపోతే యోధలా చచ్చిపోతావు, కుంగిపోతే అమ్మునంలాగా నాశనం చేసుకుంటావు. దేవుడి దగ్గర రా, దేవుడు చెప్పు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినసరి దేవుడి దగ్గర నీ మనసు పెట్టలేకపోతున్నావు, దేవుడి మీద మనసు పెట్టలేకపోతున్నావు, దేవుడి గురించి ఆలోచించలేకపోతున్నావు.
ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు. అందుకే ఏమవుతున్నావు? నిద్ర పట్టట్లేదా? ఇదే కారణం. తిండి సహించట్లేదు, ఇదే కారణం. భయపడుతున్నావా? ఇదే కారణం. అయ్యో నా బతుకేమైపోతుంది. ఏదైనా దేవుడు అన్నాడు. యెహోవా ఇచ్చును యెహోవా నామమునికి అని అనుకోవాలండి మనం. నా ప్రాణమా తిను త్రాగు సంతోషించి డబ్బులు ఉన్నప్పుడు బాగా అంటాం. ఆ ప్రాణం బాగా తిని ఎక్కువైపోతే ఏం చేస్తాడు? అజీర్తి వస్తుంది అండి. పొట్ట ఖాళీ ఉంది కదని బయట ఉన్న పొట్టలు నింపితే ఏమైపోద్ది? గ్యాస్ట్రిక్ వచ్చేది. అమ్మో కూడా హాస్పిటల్కి వెళ్ళి నేను చచ్చిపోతున్నానేమో అనేంటి ఉపయోగం ఉందా? ఆగునన్నా ఆగు. ఎందుకు అలాగే తినేసావు? ఎందుకు అదిగా చేస్తున్నావు? ఆలోచించలేదా? దేవుడు అలాగే అంటాడండి. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో దేవునికి చోటు ఇవ్వండి. ఆ చోటు లేనప్పుడు, దేవుని మీద మనసు లేనప్పుడు, మీరు ఇంకేదో దేవుని కాదని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చింతలు ఉంటాయి. దేవుని కలిగి ఉన్న వారికి దేవుడు మనకి ఎలాంటి ఆదరణ ఇస్తాడంటే, లోపల బయట అన్యాయాలు పెరిగిపోతున్నా, బయట దౌర్జన్యం పెరిగిపోతున్నా, అక్రమాలు పెరిగిపోతున్నా, ఆ కీర్తన అక్కడ ఎంత ధైర్యంగా ఉన్నాడంటే, నా అంతరంగంలో విచారం నార్మల్గా కాదు, హెచ్చుగా ఉన్నాను. ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఇస్తున్నా సరే, నా దేవుడు నాకు గొప్ప ఆదరణ కలుగజేస్తున్నాడు. నువ్వు తెలుసుకున్నావా? నీకు ఆదరణ ఎక్కడ తెలుసు? నీ మనసుకు నెమ్మది ఈ సినిమాల్లో తాగడాల్లో కాదు, తిరగడాల్లో కాదు, దేవుడి సన్నిధిలో ఆయన గురించి నీ ఆలోచన తిప్పుకోవడం, ఆయన కోసం బ్రతకడం అంతే. అప్పుడే నీ మనిషి శాంతం ఉంటుంది. యెహోవా మీద ఎవరిని అనుకుంటాడో అని పూర్ణ శాంత గలవాడికైతే చేస్తాడు. నువ్వు దేవుడి మీద పరిపూర్ణంగా అనుకున్నప్పుడు ఎట్టి విధమైన సమస్య, ఎట్టి విధమైన బాధ అయినా సరే, అది నిన్ను కలవరి పెట్టేది ఇంకేదైనా సరే, ఎవడైనా సరే, ఏదైనా సరే నీ జీవితాన్ని టచ్ అవుతుంది. ఎందుకంటే నీకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. సో కాబట్టి ఈ అంతరంగ యుద్ధాలు ఈరోజు ప్రపంచంలో అందరూ చేస్తున్నారు. మనకు తెలిసి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తెలుసు. లేదంటే మరొక దేశం, అంటే ఉత్తర కొరియా, నార్త్ కొరియా, లేదంటే మరొక దేశానికి యుద్ధం అని అనుకుంటున్నాం. కానీ అసలు యుద్ధం నీలో ఉంది, అంతరంగంలో. శరీర అవయవాల్లో యుద్ధం స్టార్ట్ అవుతుంది, మనసులో స్టార్ట్ అవుతుంది. దీన్ని ఆపాలంటే దేవుని వాక్యమే, దేవుడితో సహవాసమే పరిష్కారం. మరి మీకేమనిపిస్తుంది? మీరు అలా ఉంటారా లేదా? ఒక్కసారి ప్రయత్నించింది, పరిశీలించుకోండి. ఈ రాత్రి ఈ వాక్యాన్ని సరే మీరు మనసులో ఇప్పుడు పెట్టుకుంటే, అనవసర ఆలోచన మీ దగ్గర అనుకుంటా, దేవుడి గురించి మనసు పెట్టుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది. తిన్నది కొంచెమైనా మీకు తృప్తిగా ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓకే, అలాంటి ఆదరణ, అలాంటి నెమ్మది, ఆయన ప్రేమించి ఆయన కొరకు బ్రతకాలనుకున్న నిర్ణయం తీసుకున్న ప్రతి వారికి కలుగును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.